ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో వైసీపీ దూకుడు పెంచింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన ప్రచారానికి ప్రజల నుంచి అశేష స్పందన వస్తుందన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తుందని తెలిపారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పేదల భూములు లాక్కున్నారంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రామ్ గోపాల్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారాలు ముగిసే సమయం ఆసన్నం కావడంతో పల్లెలు పట్టణాల్లోని ప్రచారాలతో హోరెత్తున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. అయితే ఈరోజు ఏదైతే నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రధాన మండలమైన భోగాపురం మండలంలో ప్రధాన హెడ్ క్వార్టర్లను కూడా ఈయన ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టడం కూడా జరిగింది. అయితే మనతో పాటు బడుగుండ అప్పలనాయుడు ఉన్నారు. ఆయనతో అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేయడంతో ఈ నియోజకవర్గం మీద కానీ జిల్లా మీద కానీ ప్రధానమైన మీకు బాగా అవగాహన ఉంది. సో ఈ 3 పర్యాయాలు కాకుండా ఇది 4వ మీరు ఎమ్మెల్యేగా పోటీ కంటెస్ట్ చేస్తున్నారు. సో ప్రధానంగా జనాల నుంచి స్పందన ఎట్లా వస్తుంది? ప్రజా సమస్యలు ఎవరికి గుర్తుకొస్తుంది? 19లో పోటీ చేసినప్పుడు, 18లో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటని నమ్మి విశ్వసించి ఓట్లేశారు. 19లో అధికారంకి వచ్చి 2004 వరకు కూడా 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ 100% పూర్తి చేశారు. రాజకీయాలు చేయకుండా, మతాలు లేకుండా, కులాలు లేకుండా, వర్గాలు లేకుండా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి కార్యక్రమం చేశాడు. బృహత్తర కార్యక్రమం వాలంటరీ వ్యవస్థ వచ్చి ఫంక్షన్లందరికీ కూడా 1వ తారీఖు అయ్యేసరికి అది ఆదివారమైనా వర్షమైనా వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళి ఇచ్చినటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనకి కనెక్ట్ అయ్యి ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో స్వర్గీయ అప్పటిదొర గారు, సంజీవరావు గారు, వాళ్ళ వారసుడైనటువంటి రఘుబాబు గారు, వాళ్ళ సామాజిక వర్గం అంతా కూడా బలంగా ఈ భోగాపురం హెడ్ క్వార్టర్లో ఉంది. ఈ భోగాపురం హెడ్ క్వార్టర్లో వాళ్ళ బంధువర్గం ఇప్పుడు కూడా వాళ్ళతో అనుసరించుకొని ఉంది. వాళ్ళు ఎప్పుడు ఏది ఎలా చెప్తే అదే చెప్తే ఈ పథకాలు ఎదకాలన్నీ ఇక్కడ వర్తించవు. ఏదైనప్పటికి కూడా కొంత వర్తిస్తే చెప్తే వాళ్ళకి ఉన్నటువంటి బలం అది, కుటుంబాల వారి బలం అది. మరి ఆయన కూడా 19లో ఎలక్షన్లో కానీ, 14లో ఎలక్షన్ కానీ, 19లో వైసీపీ పార్టీకి 14లో కానీ, 19లో కానీ, రేపు జరిగినటువంటి 24 ఎలక్షన్ కూడా మరి మునిపెప్పుడు లేనటువంటి కష్టాన్ని ఆయన పడుతున్నారు. ఆయన మీద లేనిపోయినటువంటి బురద ఏదైతే కూటమి అభ్యర్థి ఉందో, రఘుబాబు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, నాకు ఈ మండలం ఎంత ఉంది అంత ఉంది అని అంటే, ఎక్కడో వ్యాపార రీత్యా వచ్చి వ్యాపారం చేసుకొని ఒక 4 రూపాయలు సంపాదించుకొని ఇక్కడ మా పేదల భూములన్నీ కాజేసి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి వాళ్ళందరికీ కూడా ఫారిన్ కంట్రీలు పంపిస్తానని చెప్పి ఆవిడ ఎవరికి కూడా భూములు తీసుకునే వాళ్ళు కూడా సరిగా డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఈ మండలం ఎంత ఉంది అంత ఉంది అంటే మరి నా నాయకత్వం ఏమిటి అని చెప్పినటువంటి ఆలోచన రఘుబాబు గారికి వాళ్ళ తాలూకా అనుచర వర్గానికి అందరికి కలిగింది. కాబట్టి ఇవాళ గట్టిగా ఉన్నారు. నిన్న కూడా నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రితో కలిసి మేము జర్నీ చేసినప్పుడు నేను నా మండలం చూసుకుంటామండి, మేము బాగా చేస్తాం, ఇబ్బంది లేదని చెప్పారు. దాని ప్రకారంగా ఈ మండలమే కాకుండా పుష్పేటరాగా డెంకాడ మండలాల్లో కూడా మరి ఆయన తాలూకా అనుచరులందరితో మాట్లాడడం, గట్టిగా పనిచేయడం. మునిపెప్పుడు నా తాలూకా ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత ర్యాలీ నేను ఎప్పుడు చూడలేదు. ఇంతమంది జనాలు వచ్చినటువంటి పరిస్థితిని కానీ, ఈ వీధుల్లో పర్యటన కానీ నాకు తెలియదండి. ఏదో వచ్చాము, ఏదో గడప గడప మన ప్రభుత్వం తిరిగాని చెప్తే ఇంత చూడలేదు. అంత బాగా వారి కేకేయగానే మొత్తం పేటల్లో ఉన్నటువంటి పంచాయతీ హ్యామ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ వచ్చారు. భారీగా జరిగింది, ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారే 100% కూడా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవుతారు. ఈ ప్రాంతం నుంచి రఘుబాబు గారు, మా తాలూకు మండల పార్టీ పెద్దలు, 4 మండలాల పార్టీ పెద్దలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అందరి ఆధ్వర్యంలో నేను కూడా గెలిచి తీరుతానండి, ఇబ్బందులు. ప్రధానంగా ఏదైతే మీ కూటమి అభ్యర్థి ఉందో ఆమె ఒకటే అంటే పబ్లిక్లో కామెంట్ చేస్తుంది. 10 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. భోగాపురం నియోజకవర్గానికి అసలు పరిశ్రమలు తేలేదు, నేను విజయం సాధిస్తే పరిశ్రమలు తీసుకొస్తాను అని ఆమె కామెంట్ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆమెకున్న ఇక్కడున్న ఇండస్ట్రీస్ పరంగా ఏమైనా భోగాపురం నియోజకవర్గంలో కానీ నెల్లిమర్ల కాన్స్టిట్యూన్సీ పరంగా ఎవరికైనా నిరుద్యోగ యువతకి ఆమె అవకాశాలు ఇచ్చిందంటారా? ఆవిడ 20 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కంప్యూటర్ విద్య అభ్యసించినటువంటి వాళ్ళందరినీ కూడా ఫారిన్ కంట్రీ పంపిస్తాను, అందరికీ ఫారిన్ కంట్రీలో చాయిస్ ఇప్పిస్తాను, ఛాన్స్ ఇప్పిస్తాను, 3 మంది ఉపాధి హామీ కల్పిస్తాను, ఉపాధి కల్పిస్తానని చెప్పింది. చెప్పినటువంటి ఆవిడ 20 సంవత్సరాలు అయింది ఈ ప్రాంతానికి వచ్చి. భూములన్నీ కూడా ఆ రోజు వాళ్ళు నమ్మకపోతే మెట్టి భూములన్నీ కూడా స్వర్గీయ సంజీవరావు గారు, రఘుబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో అన్నీ ఇప్పించారు. ఇప్పించిన తర్వాత తీరా మధ్యలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములన్నీ కావాల్సి వస్తే బొత్స సత్యనారాయణ గారిని పట్టుకొని
నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే ఆయన పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి క్యాబినెట్లో చవకగా భూములన్నీ తీసుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్థానికులకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావో చెప్పమ్మా మాధవమ్మ, నువ్వు ఎంతెంత జీతాలు ఇస్తున్నావో చెప్పు. నీ తాలూకా వాళ్ళు రోజు కూడా నీ తాలూకా ఫారిన్ కంట్రీలోని మిరాకిల్ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళు నీ హెరాస్మెంటు, నీ ఆయన హెరాస్మెంటు, మీ పైచాచికమైన చర్యల గురించి రోజు మెసేజ్లు పెడుతున్నారు. ఇంకెన్ని చెప్తాం, ఎన్నిటి మీద ఉంది తొందర ఎందుకు? నువ్వేం పరిశ్రమలు తెస్తావు? నీకున్నటువంటి అనుభవం ఏంటి? ఏదంటే నెల్లిమర్ల నియోజకవర్గంలోని గత 10 ఏళ్ళుగా శాసనసభ్యులుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండటం, ప్రజలతో మమేకమవడమే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యపైన ప్రత్యేకమైన అవగాహన ఉండటంతో ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని, ఏదైతే ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఉందో కళ్ళబొల్ల కబులు చెప్పి ప్రజలను మాయం చేసే ప్రయత్నం చేస్తుందని, కాబట్టి ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని, ఎటువంటి పరిస్థితులు కూడా 2024 ఎన్నికల్లోని ఎమ్మెల్యేగా తాను గెలుస్తున్నానని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఖాయమని చెప్పేసి ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ బాలకిషోర్తో గోపాల్, ప్రైమ్ న్యూస్, విజయనగరం.